వెల్కమ్ క్రిస్ కిచెన్ అగైన్ అండి. కూరగాయల్లో రారాజైన వంకాయతో ఈరోజు మనము బగారా బైంగన్ చేసుకుందాం. ఇది నిజాం సైడ్ డిష్ అండి, హైదరాబాద్లో బాగా తింటారు. ఇది మ్యారేజ్లలో బాగా చేస్తారు. దీని కాంబినేషన్ బగారా రైస్ ఉంటే బాగుంటుంది. రొట్టెల్లో తందూరి రొట్టెలు కూడా తినొచ్చు. ఒక అర్ధ కిలో ఫ్రెష్ వంకాయలు తీసుకోండి. దానికి మనం మసాలా తయారు చేసుకుందాం. ఆ మసాలా కోసము పల్లీలు, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, అల్లం ఎల్లిగడ్డ, కొంచెం చింతపండు, ఇవన్నీ తీసుకొని కొంచెం ప్యాన్లో కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోండి. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు అన్నీ వేయించుకోండి. ఎక్కువ వేపకండి, ఎక్కువ వేపితే మెల్లగా అయిపోతాయి, మాడిపోతాయి అన్నమాట, కూర టేస్ట్ పోతుంది. కనుక కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకున్న దాన్ని మంచిగా కొంచెం కొన్ని నీళ్ళు పోసుకొని పేస్ట్గా చేసుకొని పక్క పెట్టుకోండి. మరీ సన్నగా కాకుండా ఒక మాదిరిగా పేస్ట్ చేసుకొని పక్క పెట్టుకోండి. ఆ తర్వాత కొన్ని ఉల్లిపాయలను కూడా, పచ్చి ఉల్లిపాయలను పేస్ట్ చేసుకొని పక్క పెట్టుకోండి. ఎందుకంటే మనకు ఉల్లిపాయలు కాకుండా ఉల్లిపాయల పేస్ట్ చేస్తేనే బాగుంటుంది. ఆ తర్వాత బాండ్లీ పెట్టి దాంట్లో పోపు గింజలు వేసుకోండి. పోపు గింజల తర్వాత మనకు ఫస్ట్గా వంకాయలు వేయించుకోవాలి. ఎందుకంటే వంకాయలు వేగకపోతే మనం గ్రేవీలో వేసుకుని లోపల ఉడకపోతే ఉన్న టేస్ట్ పోతుంది. వంకాయని మంచిగా లోపల ఉడికేంత వరకు నూనెలో వేయించుకొని ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్క పెట్టుకోండి. ఆ తర్వాత అదే బాండ్లీలో మిక్సీ చేసుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కొంచెం పేస్ట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. చూడండి, వేగిన వంకాయలు ఇలా ఉండాలి. ఆ తర్వాత దాంట్లో మసాలా దినుసులు వేసుకోండి, బే లీవ్స్ అవన్నీ కలిపి. ఆ తర్వాత నూరు పెట్టుకున్న మసాలా, దాంట్లోకి కారము, కొంచెం ధనియా పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా, పసుపు, ఇవన్నీ వేసుకొని గ్రేవీని బాగా ఉడికిన గ్రేవీలో మీరు వేయించుకున్న వంకాయలు వేసేయండి. ఆ తర్వాత వంకాయలు కొంచెం బాగా ఉడికేంత వరకు ఆ జ్యూస్ అంతా పీల్చుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు బాగా వేయించుకొని నూనెలో ఉడికించుకున్నాక దానిపైన గార్నిషింగ్కి కొంచెం నెయ్యి వేయండి. తర్వాత కొత్తిమీర వేసుకోండి. మీ మొగమలాడే బగారా బైంగన్ రెడీ అవుతుంది. దీన్ని మీరు రైస్లో కూడా తినొచ్చు, లేకపోతే రొట్టెలో కూడా తినొచ్చు. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చేసుకోండి, హ్యాపీగా మీరు ఎంజాయ్ చేస్తారు. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కంపల్సరీ మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా వంకాయ చేసుకుంటే దాని రెసిపీ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.